ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం దర్గాలో వైసీపీ కార్యకర్త గాలి చిన్న బ్రహ్మయ్యను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కత్తితో పొడిచి ఆ తర్వాత యాసిడ్, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఊరు చివర నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బెస్తవారిపేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్న బ్రహ్మయ్య హత్యకు గురైన విషయం తెలుసుకున్న గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునారెడ్డి హుటాహుట్టున ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఈ హత్యను ఖండించాలని, నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేయాలని కోరారు. బ్రహ్మయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం మండలంలో దర్గా పంచాయతీ చాలా బాధాకరమైన విషయం. అతి క్రూరత్వంతో, అరాచకంతో ఈరోజు గాలి బ్రహ్మయ్య అనే వ్యక్తిని హత్య చేయడం, దానితో పాటు యాసిడ్తో పాటు కాల్చడం, ఇది నిజంగా ప్రతి ఒక్కరూ సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇంత ఉన్మాదంగా ఒక వ్యక్తి మీద కక్షితపూరితమైన చర్య తీసుకోవడం ఇది తగదు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. పార్టీలకు అతీతంగా దీన్ని ఖండించాల్సిన విషయం. ఆ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సర్పంచ్ అన్న కొడుకు, అన్ని విధాలుగా చేదోడు వాదుడిగా ఆ ఊర్లో ఉండడం, ప్రతి ఒక్క పనిలో భాగస్థుడు కావడం, అన్ని విధాలుగా ప్రతి ఒక్క పనిలో ఆ పంచాయతీ బాగోగులో సర్పంచ్ తోడు ఉండడం, ఇతను ఆ విధమైన చదువుకున్న వ్యక్తి ఈరోజు ఈ విధంగా కావడం చాలా బాధాకరం. దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం, ఈ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వారందరితో పాటు ఇక్కడికి వచ్చిన నియోజకవర్గ స్థాయి ముఖ్యులు, ప్రతి ఒక్కరూ కోరేది ఒకటే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయడం, ఎటువంటి దోషులు తప్పించుకోకుండా వారిని శిక్షించడం, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం వారి నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, దీంట్లో ఎటువంటి రాజకీయ కోణంగా ఆలోచన చేయకుండా ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలనో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులను వెంటనే శిక్షించడం, వారిని వెంటనే అరెస్ట్ చేయడం, దానికి తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వారికి, అది ఎక్స్గ్రేషియా కానీ ఇంకోటి కానీ వారికి అందే విధంగా చూడడం. గడిచిన 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 పార్టీలకు అతీతంగా ఎటువంటి సమస్యలు జరిగినా, ఎటువంటి యాక్సిడెంట్లు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి వారికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు కేటాయించిన దానికి రెండింతలు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం దగ్గరుండి ఆదుకుంటూ, దానితో పాటు ఈ ఎంక్వైరీని నిష్పక్షపాతంగా ఎటువంటి కోణాలు లేకుండా వారిని వెంటనే శిక్షించవలసిందిగా కోరుతూ, దాదాపు డిఎస్పీ గారు దారిలో ఉన్నారు, సిఐ గారితో మాట్లాడడం జరిగింది, ఎస్ఐ గారు సైట్లోనే పొద్దున్నుంచి ఉన్నారు, 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. ఈ కేసులో, ఇటువంటి దారుణమైన కేసులో ప్రతి ఒక్కరం అలర్ట్గా ఉన్నాం. వెంటనే డాగ్ స్క్వాడ్ వస్తుంది. ఒంగోలు నుంచి ఎప్పుడైతే డాగ్ స్క్వాడ్ వస్తుందో మేబీ ఒక అరగంటలో రావచ్చు. ఈ అరగంటలో వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఆ డాగ్ స్క్వాడ్ జరిగింది కూడా ఒకసారి వివరాలు తీసుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మరొక్కసారి ఆ కుటుంబానికి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు,
వారందరితో పాటు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరోవైపు ఘటనా స్థలాన్ని డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. కేసు విచారణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని డీఎస్పీ అన్నారు. ఎస్ఐ నాకు చెప్పడంలో ఇక్కడ గాలి బ్రహ్మయ్య అని దర్గాకు సంబంధించిన ఒక వ్యక్తి, సుమారు వయసు 25 ఏళ్ళు ఉంటుంది. అతని డెడ్ బాడీ ఈ పరిసరాలు ఇక్కడ కనపడింది. అతని ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అవే కాకుండా పైన ఎవరు పెట్రోల్ పోసి కూడా తగలబెట్టడానికి ప్రయత్నం చేసినట్టుగా ఆనవాళ్ళు కూడా కనపడుతుంది. సో ఇది హత్య కేసుగా దీన్ని రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. సో ఒకసారి నేరస్థలం పరిశీలించి అసలు ఎలా జరిగింది ఏందనేది ఇన్వెస్టిగేషన్ టీమ్స్, క్లూస్ టీమ్, అట్లాగే ఎఫ్ఎస్ఎల్ టీము, అట్లాగే మా ఎఫ్ఎస్ఎల్ టీం, జిల్లా స్పెషల్ టీం, ఇవన్నీ కూడా డాగ్ స్క్వాడ్ అందరినీ కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఖచ్చితంగా ఈ నేరానికి పాల్పడిన ఎవరైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చట్టం వాళ్ళ మీద చర్య గట్టిగా తీసుకుంటుంది. అంటే మృతికి గల కారణాలు ఏమన్నా? ప్రాథమికంగా తెలియదు, కారణాలు తెలియదు. దర్యాప్తులు ఇప్పుడే కదా జరిగింది. సో ఎవరు ఏం చేశారనేది కేవలం అనుమానితులు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కానీ పూర్తి వివరాలు చెప్పలేదు.